మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా కొండమల్లపల్లి నల్లగొండ జిల్లా ప్రిన్సిపల్ చనిపోయా కదా, ఎట్ట చచ్చిపోయింది అనుకొని తెలుగు రాష్ట్రాలే కాదు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కూడా జనాలు అంతా పరిశాన్ అయ్యారు. చదువు చెప్పే పంతులమ్మని చంపే అంత కక్షలు ఓలుకుండొచ్చు, ఏమక్కరే చంపొచ్చు, పశల కోసం చంపిరా లేకపోతే ఆస్తుల కోసం చంపిరా లేకపోతే ఇంకే రకంగా చంపిరా అనుకొని చాలా మంది చాలా రకాలుగా అనుకోరు. ఇవాళ దొంగలు దొరికారు. మరి చంపిన దొంగల వాళ్ళు కావచ్చు. చంపిన దొంగల వాళ్ళు అంటే విద్యార్థులేనట, చదువుకునే పోరగాళ్ళేనట. 10వ తరగతి చదివే పోరగాళ్ళు చదువు పంతులమ్మని పొట్టన పెట్టుకోరు. ఎక్కడ పోతుంది సమాజం అసలుకు? చదువుకునే పోరగాళ్ళకు 10వ తరగతి చదివే పోరగాళ్ళకు మరి పంతులమ్మని చంపాలన్నంత కక్ష ఎందుకు వచ్చింది? మరి చంపినాక ఏం తీసుకపోయారు, ఏం కథ అనేది ఒక 2-3 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తే ఇనే ప్రయత్నం చేయండి. ప్రిన్సిపాల్ను చంపింది విద్యార్థులేనట. 2 విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న నగలు, కత్తి, గ్లౌజు, ఫోన్లంట. పొరగాళ్ళంట ఎట్టట చంపుదాం ఏం కథ అనుకొని యూట్యూబ్లో చూసి పాడయ్యారో ఎడ చూసి పాడయ్యారో గ్లౌజులు కొనుక్కొచ్చుకోరంట, కత్తులు కొనుక్కొచ్చుకోరంట. ఇలా కథలు చూడురే. నిన్నడం మొన్న అనుకుంటా హత్య గిట్నే చేసిన ముందుగానే కత్తులు గ్లౌజులు కొనుక్కొచ్చుకొని దగ్గర పెట్టుకుని ఒకరిని చూసి ఒకడు లంగలు తయారవుతారు, పాడైపోను రోజుకొకడు. ఇంకా నల్లగొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. దుర్వ్యసనాలకు బానిసలైన 2 10th విద్యార్థులు. వీళ్ళు ఏమంటారు కదా, ఏంటికే వీగిస్తే కొస తెలియదు మొదలు తెలియదు పొరగాళ్ళకు, 10వ తరగతి పోరగాళ్ళు. వీళ్ళకి అప్పుడే అన్ని అలవాట్లు ఉన్నాయట. మందు తాగుతారంట, గంజాయి తాగుతారంట. వీళ్ళకి లేని వ్యసనాలు లేవట ఈ గతగాళ్ళు. దుర్వ్యసనాలకు బానిసలైన 2 10th విద్యార్థులు మంచి చెప్పి మందలించినందుకు ప్రిన్సిపాల్ పైన కక్ష. ఏమెక్కర చంపిరంటే ప్రిన్సిపాల్ అంట మంచి చెప్పిందట, మంచి చదువుకోరు బిడ్డ, రేపన్నా నాలెక్క మీరు చదువు చెప్తారు, మీ అయ్యమ్మకు ఆసరైతారు, 4 రూపాయలు సంపాస్తారు, సమాజంలో గౌరవంగా బతారా, మంచిగా చదువుకోరని చెప్పినందుకు ప్రిన్సిపాల్ని అతి కిరాతకంగా దగ్గర 25, 29, 30 పోట్లు పొడిచిండటాడు. చూడరు కథ. ఎందుకు ఆమె చేసిన తప్పేంది? మంచి బుద్ధులు చెప్పడమే ఆమె చేసిన పొరపాటు. ఈ కాలంలో కొంతమంది గద్దగాళ్లకు బచ్చవేగాలు తయారు. కొంతమంది అయితే మంచి చెప్తే ఎవడు వినడు. మా అమ్మగాని బలకెందుకు పోలేదు రా అంటే నీకేమైకరా, నువ్వు నుండవీగినవుతి, నువ్వు బలసవు చదివినవుతి, చెప్తావా అది నువ్వు అక్కడ చెప్పినావు గిట్ట. ఎదురు గుళ్ళిస్తోళ్ళు ఎక్కువ ఉన్నారు అంటేనేమో ఈ కారం తప్పిన వచ్చారు. కానీ ఎదురు మాట్లాడే గద్దగాళ్ళు ఎక్కువ. అయ్యో మరి నా మంచి కోసమే చెప్పిండుగా, మరికి జ్వరం వచ్చిందన్నా లేకపోతే ఇంటికి ఊరికి పోవాలని చెప్తాడు తక్కువ అయ్యారు. గట్ట చెప్పరా బాగానే చెప్పారు, నీకేమెక్కరా అయినా కానీ ఇంకో గిట్ల. ఈ కాలం గట్ట పాడైంది. నిండపోతుంటారు ఈ కాలం పొరగాలు. కానీ ఇంకా కత్తి గ్లౌజులు కొనుగోలు చేసి ఆమె ఇంటికి దొంగతనానికి పోయిరంట. ఫస్ట్ కత్తి తీసుకుపోయారంట, గ్లౌజులు తీసుకుపోయారంట, దొంగతనానికి పోయిరంట. ఒకడేమో బయట కావాలంట, ఇంకోడేమో ఇంట్లోకి సొరబడ్డాడంట. ఒకడు బయట ఉన్నాడు, ఇంకోడేమో లోపలికి పోయిండు. తర్వాత ప్రిన్సిపాల్ను చంపి ఎక్కడ ప్రిన్సిపాల్ను చంపి 2,50,000 రూపాయల నగదు ఎత్తుకుపోయారంట. బాబు అంటూ ఆమె సెల్ ఫోన్లో మాట్లాడిన చివరి మాటల ఆధారంగా దర్యాప్తు చేసిరంట. 2 విద్యార్థుల పట్టివేత. వారి వద్ద 1,54,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట. మిగతా డబ్బులు ఏం చేసినా మరి 2,50,000 1,54,000 రూపాయలు స్వాధీనమైనట్టు. ఆ డబ్బులో 3 500 నోట్లు రక్త మరకలు ఉన్నాయట. 3 500 నోట్లు రక్త మరకలు ఉన్నాయట. ఎవరా పిల్లాయి 500 నోట్లకు రక్త మరకలు ఉన్నాయి, ఎక్కడ సంగతి రా అంటే బిత్తిరిపోయి చూస్తురంట పోలీసు వాళ్ళు అడిగిరంట. అసలు మీ పైసలు మీ దగ్గర ఎక్కడ రా అంటే మా అమ్మాయి ఇచ్చిరని చెప్తురంట. వీళ్ళు ఎట్ట దొరికిరు ఎరికేనా? 11 తారీఖు ఈ మేడాన్ని చంపిరు. 11 తారీఖు మేడాన్ని చంపినాక 12, 13, 14, 15 జెండవందనం కదా, 2-3 రోజులు కంటిన్యూగా సెలవులు వచ్చాయి కదా. ఈ సెలవులు అయిపోయాక మళ్ళీ బయలుకి రావాలిగా, బయలుకి వస్తలేరంట. అరే మరి పలానా రోజులు బయలుకి వస్తలేరు, ఏం సంగతి ఎంతమంది వస్తారంటే ఒక 5-6 వస్తలేరు అన్నట. 5-6 పిలిపించిరట. 5-6 పిలిపిస్తే 5-6 ఒక 2-3 ఏమో సమాధానం ఒక తిరిగి ఉందట. కానీ ఈ మోతవార్లు 2 సమాధానం జరంత తేడాగా ఉందట. మళ్ళీ ఈ 2 మోతవార్లంట తోటి స్టూడెంట్స్ చెప్పినట్టు ఈ మధ్యలో పైసలు బాగా ఎగిరేస్తున్నారు సార్ పొరగాళ్ళు, అసలు మాకు చెప్పి తినకాలం లేదు, ఆగే కాలం లేదు, వాళ్ళు కింద లేరు మీద లేరు, పైసలు లేసు ఉన్నాయి వాళ్ళ దగ్గర అని చెప్పిరట. ఈ చదువుకునే పొరగాల దగ్గర గిన్నె పైసలు ఎక్కడ అనుకొని మీ దగ్గర పైసలు ఎక్కడివిరా అంటే మా అమ్మని ఆయన ఇచ్చిరన్నట.
మీ అమ్మనాయన పిలిపిర్రు అన్నారట. వాళ్ళ అమ్మనాయన అడిగితే మాకేం పాపం తెలియదయ్యా, మేమేం పహలేదని అమ్మనాయన చెప్పిరట. ఇక ఆ రకంగా చిన్న దువ్వి 4 పెట్లు పెట్టిరో మరి ఎట కొట్టిరో కొట్టలేదు, బుడపురగా కొడతారు కానీ పోలీసు వాళ్ళు చూస్తారు కదా, అలాగే లాగులు తడుచొచ్చు అప్పటికే. కానీ చెప్పుర్రా బిడ్డ ఏమెక్కడ చంపిరి, ఎట్టెట చంపిరి, ఏం కథ. ఆల్రెడీ 70 సీసీ కెమెరాలు చెక్ చేసిరంట. 70 సీసీ కెమెరాలు చెక్ చేసి అన్ని రకాలుగా ఇక ఆ పోలీసు వాళ్ళు తెలివితో డిటెక్ట్ చేసిరా, అన్ని రకాలుగా తీసుకొస్తారు కలా పోరగాలే చంపినామని ఒప్పుకోరంట. ఎన్ని పోట్లు పొడిచిరు ఎక్కడో వాయే 25 పోట్లు 29 పోట్లు పొడిచిరంట. 29 పోట్లు పొడిస్తే ఏమెక్కరకు బాబు ఇంట్లోకి వచ్చినవేంది అని అడిగిందట. మేడం కదా స్టూడెంటే గా, అయ్యో మరి ఏమైనా డౌట్ ఉంటే వచ్చిందేమో పొరగానికి అనుకొని ఆమె ఏమైంది బాబు అని అడిగిందట. ఏమైంది బాబు, లేదు ఏమి లేదు, పోతూనే ఉన్నట్టు అటాక్ చేస్తూనే ఉన్నట్టు అంటనే ఉందంట. ఆడు బయటోడు కావాలన్నాడు కదా, బయటనే కావాలన్నాడు. వీడు మాత్రం లోపల మంచి బొంబాయి కత్తులు తీసుకుపోయాడు, మరి గుల్బర్గాకి వెళ్ళి కొనపోయాడు. కత్తులు పాడైపోను. ఆ కత్తులు తీసుకొని ఇష్టం వచ్చిన రకంగా పొడిచి చచ్చిపోయింది అన్నాక పైసలు బంగారం తీసుకొని పత్త లేకుండా వీకిండు. గిసవంటి లుచ్చ దొరికిండు. ఈయన ముచ్చట ఎక్కువసేపు అని చెప్పి 1 నిమిషం చెప్తే ఈయన ప్రయత్నం చేయదు. నల్గొండ జిల్లా క్రైమ్. దుర్వాసనలకు బానిసలైన 2 10వ తరగతి విద్యార్థులు మంచిగా ఉండాలని మందలించినందుకు వారిలో ఒకడు ప్రిన్సిపాల్ పైన కక్ష కట్టాడు. ఆమె ఇంట్లో చోరికి వెళ్ళి ఆమెను గుర్తుపట్టడంతో కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. దోచుకున్న సొమ్మును జల్సాగా ఖర్చు పెడుతూ 2 పోలీసులకు దొరికిపోయారు. ఎక్కడిది నా సామి రంగ నా దగ్గర పహలనుకొని ఇష్టం వచ్చిన రకంగానే 500 రూపాయలు ఇస్తే ఏం చేయలేని పొరగాళ్ళు. వాళ్ళ దగ్గర 2,50,000 రూపాయలు ఉంటే ఏం చేసుకోమను. మనిషికి మరి 2 లక్షలు వంచుకురా, లేకపోతే 2 కలిసి ఒక దగ్గర ఖర్చు పెట్టుకుంటారు, ఏమో పాడైపోను. ఇద్దరి దగ్గర పుత్ర పెట్టినట్టు పైసలు అట్లా. ఇంకా నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో ఈ నెల 11వ తేదీన జరిగిన నాగార్జున కాన్ఫరెన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి 45 సంవత్సరాల ఆమెకు హత్య కేసు మిస్టర్ని పోలీసులు విచ్ఛేదించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ఒకడు స్కూల్ హాస్టల్లో ఉండేవాడని, ఒకడికి మద్యం అలవాటు ఉందని, హాస్టల్లో ఉంటున్న అతడి సెల్ ఫోన్ దొరకడంతో ప్రిన్సిపాల్ అతడిని ఇక్కడ బాయ్ ముచ్చట 14 పేజీలు ఉందండి. ఒకటే నిజం ఆగు మా అమ్మగారు జర ఎక్కువసేపు ఏం చెప్ప. ప్రిన్సిపల్ అతన్ని మందలించిందట. సెల్ ఫోన్ నీ దగ్గర ఏమెక్కరకు ఉందిరా నాయన, నీకు మందు ఆగుతున్నావంట, ఈ మందు బిందు తాగకు బిడ్డ, మందు అయితే మంచిగా ఉండదు, చదువుకునే ఏజీ ఎదిగే ఏజీ, బొక్క ముద్ర ముందుకే గిసోటి పని చేయగరా మజగానని చెప్పిందట. చెప్పినందుకు ఆమె పైన కక్ష కట్టి ఈ మొతవరి ఎట్టనన్న చేసి ప్రిన్సిపాల్ పని చేయాలరా, చంపేయాలరా అనుకుంటారు. సో ఇంటి బట్టవై బాడుకావాలి తలిగిరు. మీ మంచి కోసమే చెప్పింది, ఆమె మంచి కోసం చెప్పింది. అదే మీరు లంగల దొంగలు అయితే రేపనాడు ఎవరన్నా నీకు సవి చెప్పిన అంటున్న ఉద్దేశంతో నీకేదో మంచి చెప్పకపోతే ఏకంగా పానందిస్తారన్న ఆయన. దీంతో అతడు ఆమెపై కక్ష పెంచుకున్నాడని చెప్పాడు. రూపారెడ్డి ఈ నెల 11వ తేదీన స్కూల్ వేళలు ముగిశాక సాయంత్రం 5:20 ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త రాజేందర్ రెడ్డి పనిపై హైదరాబాద్ వెళ్ళగా కుమారుడు ఉన్నత విద్య కోసం హైదరాబాద్లో ఉండడం, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఇంటికి వచ్చిన అనంతరం ఆమె తన చిన్నమ్మతో సెల్ ఫోన్లో మాట్లాడుతూ కిచెన్లోకి అడుగు పెట్టకుండా హత్యకు గురైంది. కిచెన్లో టీ పెట్టుకుంటా హత్యకు గురైంది. కానీ ఇంట్లో ఎవరు లేకపోవడంతో విషయం బయటికి రాలేదు. మర్నాడు ఉదయం రాజేందర్ రెడ్డి ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కంగారు పడి తమ ఇంటిపై భాగంలో అద్దెకుండే వారికి ఫోన్ చేసి మా భార్య ఫోన్ తీయడం లేదు, ఏమైందో ఒకసారి చూడమని చెప్పాడు. అద్దెకుండే వ్యక్తి కిందికి వచ్చి డోర్కి కొట్టినా తీయకపోవడంతో అదే కాలనీలో ఉంటూ ఆ సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న ఓ ఎస్ఐని పిలిచి విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి కిచెన్ వైపు వెళ్ళి కిటికీలు తలుపులు నెట్టి చూడగా కింద పడిపోయిన రూపాదేవిని కాలు కనిపించింది. దీంతో జరిగిన విషయాన్ని అనుమానంతో తలుపులు పలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా రక్తం మడుగులో ఉన్న రూపారెడ్డి మృతదేహం కనిపించింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టిరు. ఇది మొన్న జరిగిన ముచ్చట. చచ్చిపోయిన సంగతి అర్థమైంది, చంపినోడు ఓడ అనేది అర్థమైంది. ఏమక్కర చంపినంటే కేవలం విద్యాబుద్ధులు చెప్పినందుకు చంపారు. మరి గిట్ట చంపుకుంటూ పోతే గిట్ట కొట్టుకుంటూ పోతే మొన్ననే ఏన్నో గది రాష్ట్రంలో అనుకుంటా గాడ కూడా గిదే పని అయింది. మరి మంచి చెప్తే కూడా కష్టమైనారు పొరగాలు. ఈ కాలం పొరగాలు కొంతమంది, అంతమందిని కాదు, కొంతమంది మరీ బచ్చవైగాలు తయారయ్యారు. పాడైపోరు గింత అధ్వానంగా తయారైతే రేపు నాడు ఎవడు నుక్సాన్ అవుతాడు? ఈ పొరగాలే కదా. విద్యాబుద్ధులు చెప్పిన పాపానికి, మంచి బుద్ధులు చెప్పిన పాపానికి ఏకంగా కక్ష కట్టి 29 కత్తిపోట్లు పొడిచిండంటే ఆయనకి ఆమె ఏం పాపం చేయొచ్చు చెప్పురిగా.
ఇసోంటి బయటవేగాలకు రేపు చదువుకొని రేపు దేశాన్ని ఉద్ధరిస్తారు వీళ్ళు ఇసోంటి వాళ్ళు రేపు దేశాన్ని ఉద్ధరిస్తారు కాదు. ఇసోంటి బయటవేగాలు రేపన్నాడు లంగలు దొంగలు బయటవేగాలు తీవ్రవాదులు అయినా నష్టం లేదు, ఆశ్చర్యం ఏమీ లేదు, ఇలా పాడైపోను. మా అమ్మగాని గతగాలు చదువుకునే ఏజ్లో చదువుకోర్రా నాయన. చదువుకున్నాక రేపనాడు ఉద్యోగాలు వస్తాయో రావు. అసలు ఉద్యోగాలా ఇసోంటి వాళ్ళకైతే ఉద్యోగం కాదు, ఇసోంటి దొడ్లో పెడకాటు తీసాను కూడా పనికిరారు. ఆయమైనా బయట పెడకాడు ఇంత వేస్తే అది నెత్తలు పెడితే మోస్తారా గతగాలు. ఈ కాలంలో ఉన్న కొంతమంది గతగాలు ఇంకా అది చేత కాదు, కానీ ఏతులు మాత్రం గంపెడు. చదువుతోనికి తాగుడు ఏమెక్కర తాగుతున్నాడు. ఏ కష్టం చేసి వచ్చిండా, అలిసిపోయి వచ్చిండా, అప్పులు ఎక్కువైనా తాగుతుండా, లేకపోతే ఎక్కువ సంపాదిస్తున్నాను తాగిండా. 2,50,50,000 రూపాయలు ఎత్తుకపోయి 1,54,000 రూపాయలే దొరికినాయట. మరి మిగతా పైసలని ఏం చేయొచ్చు లుచ్చలు. అందులో 3 లోట్లకు రక్తం అంటిందట. ఈ రక్తం ఎక్కడ రాయితే మా అయ్యమ్మ ఇచ్చినట్ట. అయ్యమ్మ ఏమెక్కడికి ఇస్తారు? 500 లోటకే లోటకే పిల్లలు ఈ పీకుడు మంతులకు లోటకి ఇస్తారు. ఇసోంటి బయటవేగాలు తయారయ్యారు. మా అమ్మగాని చదువుకున్న పొరగాలు చదువుకునే ఉపాయం చేయాలి, కానీ ఇసోంటి లంగ దొంగ పని చేస్తారంటే రేపన్నాడు తీవ్రవాదులు అయినా కానీ ఆశ్చర్యం ఏమి లేదు.